ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Watch our film Akkadamma Ikkada by this May 8. Download and subscribe to ETV Win app. అందువల్ల రాధ చేసిన బొబ్బట్లకి స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుంది. అయ్యో దేవకి, ఇది పెద్ద మోసగత్తె. నీ కన్న కూతురు రాదని ఈ ఇంటి నుంచి పంపించి తన స్థానంలో వచ్చిన రాక్షసికి బొబ్బట్ల విషయంలో మోసం చేయడం పెద్ద విషయం కాదు దేవకి. చూడు గాయత్రి, నువ్వు నిజాయితీగా ఒప్పుకొనుంటే నేను ఆనందంగానే ఉంటాను. ఇంకోసారి ప్రయత్నించమని ప్రోత్సహిస్తాను. కానీ ఎలాగైనా గెలవాలని మోసం చేసి గెలవద్దు. అందరూ దేవకి కూతురు మోసగత్తా అని అంటే నేను భరించలేను. కానీ నువ్వు చేసిన పనికి నేను చచ్చిపోయాను. దేవకి ఏంటి ఆ మాటలు? నిజమండి. నిజానికైతే గాయత్రి చేసిన పని వల్ల తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చుండేది. నేను ప్రాణాలతో ఉండుండేదాన్ని కాదు. కానీ మేనేజ్ చేసి రాధా కష్టానికి నిజాయితీకి ప్రైజ్ ఇవ్వడం వల్ల నేను ఇంకా నిలబడున్నాను. చూడు గాయత్రి, ఓటమిని కూడా స్పోర్టివ్ గా తీసుకుని మళ్లీ గెలవడానికి ప్రయత్నించాలి తప్ప ఇలా మోసం చేసి గెలవడానికి విలువే ఉండదు. నువ్వు మోసం చేసిన విషయం అందరూ గుర్తించకపోవచ్చు గాని నీ మనస్సాక్షికి తెలుస్తుంది కదా నువ్వు మోసంతో గెలిచావని. నువ్విలా మోసం చేసి గెలవాలనుకున్నావంటే అసలు నువ్వు నా కూతురువేనా? కాదు దేవకి, తను నీ కూతురు కాదు, పచ్చి మోసగత్తె. తనను నువ్వు నమ్మద్దు. నేను నోరు తెరిచి చెప్పలేకపోతున్నాను గాని దేవకి, నిజం తెలిసిన రోజు నువ్వీ నీచురాలి ప్రాణం తీస్తావు. మన బంగారం రాదా, ఇది ఒట్టి కాకి బంగారం దేవకి. అయ్యో భగవంతుడా, నా మనసులో ఉన్న మాట దేవకికి అర్థమైతే బావుండు. బొబ్బట్ల మోసాన్నే తట్టుకోలేని నువ్వు రేపు నీ కూతురు మోసం చేసిందని తెలిస్తే ఏమైపోతావు దేవకి? నువ్వు చేసిన మోసానికి నిన్ను మెడబట్టి బయటికి గెంటాలంత కోపం వచ్చింది. గెంటే దేవకి, గెంటే గెంటే. అది మన ఇంట్లో ఉండాల్సిన పిల్ల కాదు. ముందు దాన్ని బయటికి గెంటే. ఛే, అనవసరంగా కెలుక్కుని ఇరుక్కుపోయాను. అందరి ముందు తల దించుకున్నాను. ఇప్పుడు గాని నేనేదైనా డ్రామా ప్లే చేస్తే దీని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నాకు తెలుసమ్మా, అక్కడ రాధ గెలుస్తుందని నాకు తెలుసు. కానీ అంతమందిలో రాధకి ప్రైజ్ ఇచ్చి పొగుడుతూ ఉంటే నేను తట్టుకోలేననిపించిందమ్మా. మా అమ్మ తన చేతుల మీదుగా నాకు ప్రైజ్ ఇచ్చి అందరి ముందు గొప్పగా నా కూతురు అని పరిచయం చేసుకోవాలని ఆశపడ్డానమ్మా. అందుకే నాకు తెలియకుండానే నాలో కలిగిన ఈర్ష్య నాతో ఈ పని చేయించిందమ్మా. అంతేగాని నేను నిన్ను మోసం చేయాలని కాదమ్మా. అందరి ముందు నీ పేరు పాడు చేయాలని కాదమ్మా. మా అమ్మ ప్రేమ రాధకి ఏ మాత్రం చెందకూడదు. మా అమ్మ ప్రేమ మొత్తం మొత్తం నాకే చెందాలన్న స్వార్థం అమ్మా నాది. రాధ మన కుటుంబానికి చెందాలి అనుకున్న ద్రోహం, నా స్థానంలోకి రావాలి అనుకున్న స్వార్థం వల్ల అలాంటి రాధ గెలవకూడదు అని నా మనసు హెచ్చరించిందమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. దేవకి దేవకి, దాని మాటలు నువ్వు నమ్మద్దు. తను కార్చే ముసలి కన్నీటిని నువ్వు నమ్మద్దు. నువ్వు అన్నట్టు తను మోసగత్తె అన్నది నిజం.
దేవకి, మన గాయత్రి చేసింది తప్పే కావచ్చు. అందులో నీ మీద ప్రేమ ఉంది. హ, నీ ప్రేమ ఆ రాధకి దక్కకూడదన్న ఆశ ఉంది. తనని అర్థం చేసుకో దేవకి. చూడు గాయత్రి, మనం ఓడిపోతున్నా, చివరికి చచ్చిపోతున్నా సరే మనలో ఉన్న నిజాయితీని పోగొట్టుకోకూడదు. నువ్వన్నట్టు నాకు రాధంటే ఇష్టం, ప్రేమ. తను చేసే నిస్వార్థమైన పనుల వల్ల నా మనసులో గుడి కట్టాను తనకి. ఒక సందర్భంలో నా కన్న కూతురువైన నీకన్నా తనే నాకు ఎక్కువనిపించింది. కానీ తను డబ్బు కోసం ఆడిన ఒక అబద్ధం వల్ల తనని బయటికి గెంటేయాల్సొచ్చింది. తనని నమ్మలేని స్థితికి తీసుకొచ్చింది. నువ్వు రాధలాగా నిజాయితీగా ఉండాలి గాని పొరపాటున ఎవరిని మోసం చేయాలని చూడుకు. అయ్యో దేవకి, రాధ నీ కూతురు కానప్పుడే నీ మనసు గెలుచుకుంది. తను నీలా ఆలోచిస్తుంది, నీలా నిజాయితీగా ఉంటుంది. ఈ సత్య పగపట్టిన పాము. నువ్వెన్ని పాలు పోసినా మన కుటుంబాన్ని కాలనాగై కాటేయాలని చూస్తుంది. అమ్మ ఎందుకు నేను చేసిన బొబ్బట్లు బాగోలేకపోయినా నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. అయినా నేను చేసిన బొబ్బట్లు ఇలా ఎందుకు అయ్యాయి? దీని వెనుక సత్య కుట్ర ఏమైనా ఉందా? హలో తమ్ముడు. రాధక్క, చెప్పు తమ్ముడు, ఏంటి విశేషం? అవునక్క, విశేషం ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే నువ్వు ఫుల్లుగా హ్యాపీగా ఫీల్ అవుతావు. అవునా? ఏం జరిగింది తమ్ముడు? ఇందాక పెద్దమ్మ డూప్లికేట్ అక్క చెంప చెల్లుమనిపించిందక్క. ఆ దెబ్బతో ఆమెకి బుర్ర గిర్రుం తిరిగింది. ఏమంటున్నావు తమ్ముడు? అవునక్క, నువ్వు చేసిన బొబ్బట్లను నీ డూప్లికేట్ మార్చి తనవని చెప్పిందంట. ఆ విషయం పెద్దమ్మ గుర్తించి తన చెంప పగలగొట్టింది. ఇంట్లోంచి బయట గెంటేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చిందక్క. నువ్వు చేసిన మోసానికి నిన్ను మెడబట్టి బయటికి గెంటాలంత కోపం వచ్చింది. అంటే అమ్మ నా దగ్గర బొబ్బట్లు సత్య మార్చడం చూసిందా? లేదక్క, చూడలేదు. ఇంతకు ముందు నువ్వొకసారి ఇంట్లో బొబ్బట్లు చేశావంట కదా, ఆ టేస్ట్ ని పెద్దమ్మ గుర్తుపట్టింది. అయినా నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన బొబ్బట్లు ఎవరైనా మర్చిపోగలరా అక్క? అక్క, ఆ డూప్లికేటు మనల్నందరినీ మోసం చేసి నీ ప్లేస్లోకి వచ్చిందని పెద్దమ్మకు తెలిస్తే తనని ఖచ్చితంగా తన్ని తరిమేస్తుంది. బొబ్బట్ల మోసాన్ని తట్టుకోలేని పెద్దమ్మ ఇంత పెద్ద మోసాన్ని ఎలా ఒప్పుకుంటుందక్క? ఈరోజు పెద్దమ్మ శివంగిలా ఆ డూప్లికేట్ మీదకు దూకితే గజగజ వణికిపోయిందక్క.